మరి బైబిల్లో ఒక వచనమును మనము చదువుకొని ప్రార్థన చేసుకొని ముందు కొనసాగుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యము నివసించుతున్న మా దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఇదిగోనైనా ఈ చివరి ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమునకై స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును మహిమపరిచాము, ఘనపరిచాము, స్తుతించాము తండ్రి. మరి అదే విధముగా ఇదిగోనైనా మీ దాసుని ద్వారా కొన్ని విలువైన మాటలు మీరు మాకు వినిపించిన విధానమునకై స్తోత్రము తండ్రి. మరి ఇదిగోనైనా ఈ సమయంలో మరికొద్దిసేపు మీ వాక్యమును వినుటకు మాకు కృపను దయచేయండి. విన్న వాక్య ప్రకారంగా మేము జీవించుటకు సహాయం అనుగ్రహించండి. విత్తబడుతున్న వాక్యము నిష్ఫలం కాకుండా కృప చూపించుమని ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకుడగు యేసయ్య నామములో మీ పాదములు చెంత ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక 3 రోజుల్లో మనము క్రొత్త సంవత్సరంలోనికి ఏం చేస్తున్నాం చెప్పండి? అడుగు పెడుతున్నాం. ఏమండి, మనము అడుగు పెడుతున్నామంటే కొంతమంది అడుగు లేకపోయారు. ఏమండి, కొంతమంది మన మధ్యలో లేరు. మనకి తెలిసిన వాళ్ళు, మనకి తెలియని వాళ్ళు, మన బంధువులు ఎంతోమంది. అయితే మనము అడుగు పెడుతున్నామంటే అది మన యొక్క మంచితనం కాదు, మన యొక్క గొప్పతనం కాదు, మన యొక్క నీతి క్రియలు కాదు. మరి ప్రాముఖ్యంగా మనం మంచి బలము గలవారము, ఆరోగ్యము గలవారము, డబ్బు గలవారమని కాదు. అదంతా కూడా ఆయన కృప, ఆయన యొక్క దయ. హల్లెలూయా! ఆయన నామానికే స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అది మంచిదైనా చెడ్డదైనా సర్వము ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. కాబట్టి మనము ప్రతి విషయంలో ఆయనకి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అయితే మనము రేపు కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి మనము కూడా ఖచ్చితంగా మరి ప్రాముఖ్యంగా మనము కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారముగా ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఈ యొక్క చివరి ఆదివారపు యొక్క ఆరాధనలో ఒక అంశమును మనము ఈరోజు విందాం. అదేంటంటే ఏమండి, సమస్తమును నూతనముగా చేయి దేవుడు. హల్లెలూయా! దేని గురించి ఉంటున్నాను చెప్పండి? సమస్తమును నూతనముగా చేయి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బైబిల్లో మనము ఒక వచనమును చూసుకొని మనం ముందు కొనసాగుదాం. ఒకసారి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుదాం. 9వ వచనం, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. 10వ వచనం, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, ఇదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే సూర్యుని క్రింద నూతనమైనది ఏది కూడా ఉందా చెప్పండి? లేదు. ఈరోజు మనకి 3 రోజుల తర్వాత నూతన సంవత్సరం వస్తుంది. ఇంతకుముందు రాలేదా? వచ్చిందా చెప్పండి? వచ్చింది. ఇంతకుముందు నూతన సంవత్సరం జరుపుకున్నాం, రేపు 3 రోజుల తర్వాత జరుపుకుంటాం, ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొక నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాం. నిజమైన నూతనమైనదంటూ ఈ లోకంలో లేదు అని భక్తుడైన సొలొమోను గారు సెలవిస్తున్నారు. అది మాత్రమే కాదు, ఇప్పుడు మనము నూతన సంవత్సరంలో క్రొత్త బట్టలు వేసుకుంటాం. అవి ఎల్లప్పుడూ నూతనంగా ఉంటాయి చెప్పండి? ఉండవు. అవి కూడా పాతబడిపోతాయి. మనం ఇంకా కొద్ది రోజుల తర్వాత మరికొన్ని కొత్త బట్టలు వేసుకుంటాం, అవి కూడా పాతబడిపోతాయి. ఈ లోకంలో నిజంగా నూతనమైనదంటూ ఏది కూడా ఈ లోకంలో లేదు. సూర్యుని క్రింద నూతనంగా ఉండేదంటే ఏది కూడా లేదు. ఒకవేళ అది నూతనంగా వచ్చిందంటే అది ఇంకా ఇంతకుముందు ఉండినదే. ఏమండి, సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రం లోపు అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయానికి ఆయన నూతనంగా కనబడతాడు. వాక్యం ఏమి సెలవిస్తుందంటే భూమి క్రింద నూతనమైనది క్రొత్తదిగా అంటూ ఏది కూడా లేదు. అయితే ప్రియమైన దేవుని వారలారా, సూర్యుని క్రింద నూతనమైనది లేదు, కానీ ఒక సూర్యుని క్రింద సమస్తము నూతనమైనది ఉన్నది. హల్లెలూయా! ఈ మనకు కనబడేటువంటి ఈ సూర్యుని క్రింద ఏది కూడా నూతనమైనది క్రొత్తదంటే ఏది కూడా లేదు, కానీ ఒక సూర్యుడు ఉన్నాడు, ఆయన క్రింద సమస్తము కూడా నూతనమైనదే.
ఆయన ఎవరో మనం ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుదాం. 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు? నీతి సూర్యుడు. ఆయన ఎవరో కాదు, ఆ ఉదయించిన నీతి సూర్యుడే మన యేసు ప్రభువుల వారు. అయితే ఆ నీతి సూర్యుని క్రింద సమస్తము కూడా నూతనమైనవే. ఈ సూర్యుని క్రింద ఏది కూడా నూతనమైనది లేదు, కానీ ఆ నీతి సూర్యుని క్రింద, యేసు ప్రభు అనే సూర్యుని క్రింద సమస్తము కూడా నూతనమైనవే. ఆ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ ఏమండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుదాం. ఇప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. చూడండి, సూర్యుని క్రింద ఒకటి కూడా నూతనమైనది, క్రొత్తది లేదని మనం చదువుకున్నాము. కానీ ఇప్పుడు మాత్రము ఈ నీతి సూర్యుడు ఏమంటున్నాడంటే, ఇదిగో సమస్తాన్ని నేను నూతనంగా చేయబోతున్నాను. ఇందుకే ఆయన నూతనంగా దేన్ని చేశాడు? వేటిని చేయబోతున్నాడు? అసలు ఏది నూతనమైనది? ఇవన్నీ కూడా మనము కొద్దిసేపు జాగ్రత్తగా శ్రద్ధ కలిగి విందాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దీనికంటే ముందు ఒక వచనాన్ని మనము చదువుదాం. ఒకసారి మనము మొదటిగా ఏ వచనాన్ని అయితే చదివామో ప్రార్థన చేసుకుని పోయే కంటే ముందు ఆ వచనాన్ని మరలా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుదాం. దేవుడు ఈ దేని నూతనంగా చేశాడు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఒకదాన్ని యేసు ప్రభువుల వారు నూతన సృష్టిగా చేశారు. ఎవరు చెప్పండి? దేన్ని చేశాడు ఆయన? ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో, ఎవరైతే యేసయ్యను నమ్ముకుంటారో, ఎవరైతే యేసును విశ్వసిస్తారో వాళ్ళు నూతనంగా జన్మించిన వారు. హల్లెలూయా. ఎవరు నూతనంగా జన్మించిన వాళ్ళు చెప్పండి? ఎవరు నూతన సృష్టి చెప్పండి? ఎవరు? మనమే. ఎవరు నూతనంగా జన్మించిన వారు? మనమే. యేసు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో, యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వసిస్తారో, యేసు ప్రభువును నిజంగా ఎవరైతే ఆయనను దేవునిగా అంగీకరిస్తారో వాళ్ళు నిజముగా, వాళ్ళు నూతనంగా, క్రొత్తగా జన్మించిన వారు. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో 2 జన్మలు ఉన్నాయి. మీకు ఇంతకుముందు చెప్పాను. ఒకటి పాత జన్మ, అదే పాప జీవితం. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల నుంచి వచ్చేది మొదటి జన్మ. ఈ లోకస్తులు అందరూ, మనందరం కూడా ఆ జన్మలో నుంచే వచ్చాం. ఇక రెండవది యేసు ప్రభువును విశ్వసించిన తర్వాత కలిగేటువంటి 2వ జన్మ, అదే క్రొత్త జన్మ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ క్రొత్త జన్మ కేవలం ఆయన మాత్రమే ఇవ్వగలడు. యేసు ప్రభువు మాత్రమే మనల్ని మరలా సృష్టింపగలడు, మరలా మనకు జన్మనివ్వగలడు. ప్రియమైన దేవుని వారలారా, మనల్ని అందరినీ కూడా ఆయన క్రొత్తగా జన్మింపజేశాడు, నూతనంగా జన్మింపజేశాడు ఆయన మనల్ని. ఏమండి, ఇక రెండవదిగా మనం ముందు కొనసాగితే ఇంకా ఆయన దేన్ని నూతనంగా చూశాడో చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుదాం. 26వ వచనం, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మనల్ని ఆయన క్రొత్తగా జన్మింపజేయడమే కాదు, ఇంకా ఏమిచ్చాడో తెలుసా? క్రొత్త హృదయాన్ని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. మన యొక్క పాప జీవితంలో నుంచి మనల్ని క్రొత్తగా జన్మింపజేశాడు. అంత మాత్రమే కాదు, మనకి పాత హృదయాన్ని తీసేసి క్రొత్త హృదయాన్ని ఇచ్చాడు ఆయన. మనలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా అండి, ఇంకా చూడండి అక్కడ, నూతన స్వభావం మీకు కలగజేసేదను. మనలో ఉన్న పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఒకసారి మరొక వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుదాం.
3వ అధ్యాయము 10వ వచనం. ఒకడితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా మీరు ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించి ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మొదటిగా మనము కొత్తగా జన్మించామని విన్నాం. రెండవదిగా మనకు దేవుడు క్రొత్త స్వభావమును అనుగ్రహించాడు. మన పాత స్వభావం ఎటువంటిదంటే ప్రియమైన దేవుని వారలారా, ఒకప్పుడు మనము పాపం చేసేవారు, ఒకప్పుడు మనము బూతులు మాట్లాడేవారం, ఒకప్పుడు మనము అబద్ధాలు చెప్పేవారం, ఒకప్పుడు మనము భయంకరంగా లోకస్తులలో లోకులుగా మనము జీవించేవారం, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆయన మనకి నూతనమైన స్వభావమునిచ్చాడు, నూతన మనసు ఇచ్చాడు. ఒకప్పుడు మనం కొట్లాట చేసేవాళ్ళం, ఒకప్పుడు మనం బూతులు మాట్లాడేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం బూతులు మాట్లాడం, కొట్లాటలకు వెళ్ళం. ఒకప్పుడు వలె మనము జీవించట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న విగ్రహారాధన ప్రకారం ఇప్పుడు మనం లేము. ఎందుకంటే ఆ నూతన స్వభావాన్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు. నూతన జన్మనిచ్చింది ఆయనే. నూతన స్వభావాన్ని అనగా నూతన మనస్సును, నూతన గుండెనిచ్చింది కూడా ఆయనే. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనకి బైబిల్లో ఒక భక్తులు కనబడతాడు, ఆయనే పౌలు గారు. ఆయన ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని చూస్తే కొట్టేవాడు, తిట్టేవాడు, అవసరమైతే చంపేసేవాడు. అయితే ఎప్పుడైతే దేవుడు ఆయనకి నూతన స్వభావాన్ని, నూతన మనసును, మాంసము గుండెనిచ్చాడో, ఒకరు కొట్టినా కుట్టించుకునేవాడు, ఒకరు తిట్టినా తిట్టించుకునేవాడు, చివరికి ఆయన కొరకే ఆయన చనిపోయాడు. అది ప్రియమైన దేవుని వారలారా నూతన స్వభావం అంటే. ఏమండి, మనకి ఆయన ఏమేమి ఇచ్చాడు చెప్పండి? నూతన జన్మనిచ్చాడు, నూతన స్వభావాన్ని కూడా ఇచ్చాడు. ఇంకా ఆయన మనకు ఏం చేశాడో చూద్దాం. ఏమండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు పరోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనకి బైబిల్లో 2 నిబంధనలు కనబడతాయి. ఒకటి పాత నిబంధన, ఇంకొకటి క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎటువంటిదంటే అది ధర్మశాస్త్రములకు సంబంధించినది. అందులో ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి చట్టాలు, ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి శిక్షలు, తీర్పులు ఉంటాయి. అయితే మనం ఇప్పుడు దాని క్రింద లేము, కానీ క్రొత్త నిబంధన కిందకు వచ్చి ఉన్నాము. అంటే కృప కిందకు వచ్చి ఉన్నాం మనము. ఆయన మనకు క్రొత్త నిబంధన కిందకు వచ్చే విధంగా మనల్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా క్రొత్త జన్మనిచ్చాడు, రెండవదిగా క్రొత్త స్వభావాన్ని ఇచ్చాడు, మూడవదిగా నూతన నిబంధన కిందకు అనగా క్రొత్త నిబంధన కిందకు మనము వచ్చే విధంగా ఆయన చేశాడు. దానికి కావలసినటువంటి రక్తమును కూడా ఆయన శిలువ మీద కార్చాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ 3 మనము చూసాం. ఇక 4వదిగా మనము చూద్దాం. ఏమండి, ప్రకటన గ్రంథము. అంతకుముందు ఒకసారి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుదాం. 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ప్రియమైన దేవుని వారలారా, క్రొత్త జీవితం ఇవ్వడమే కాదు, క్రొత్త స్వభావం ఇవ్వడమే కాదు, క్రొత్త నిబంధన కిందికి మనల్ని తీసుకురావడమే కాదు, ఒకరోజు మన కొరకు క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎంతో గొప్ప విషయం చూడండి. క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఆయన మన కొరకు ఇవ్వబోతున్నాడు. ఈ భూమి పాతదైపోతుంది, ఈ భూమి, ఈ ఆకాశం ఒకరోజు నాశనమైపోతుంది, ఒకరోజు లయమైపోతుంది. అయితే క్రొత్తగా జన్మించిన, క్రొత్త స్వభావం కలిగిన మనకు ఆయన క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని ఆయన ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒకరోజు ఏమండి, ఎన్ని సమస్తమును ఆయన మన కొరకు నూతనముగా చేయుచున్నాడు. ఇదంతా కూడా ఎవరి క్రింద ఉంటే జరుగుతుంది చెప్పండి? చెప్పండి, ఎవరి క్రింద ఉంటే? యేసుక్రీస్తు. ఆయనకి ఏ పేరు ఉంది? నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుని క్రింద ఉంటేనే నూతనమైనవి మనకి వస్తాయి. ఈ సూర్యుని క్రింద ఏ నూతనమైనది కూడా లేదు ప్రియమైన దేవుని వారలారా అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ నీతి సూర్యుని క్రింద మనం ఉన్నామా? ఈ నీతి సూర్యుడు మనలో ఉదయించాడా? ఏమండి, ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా మన మధ్యలో ఉంటే,
ఇంకా ఆయన ఉదయించని వారు మనలో ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదియే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము, ఇక ఆలస్యము చేయవద్దు. ఒకవేళ ఆయన మనం నమ్ముకొని ఉంటే, ఆయన మనలో ఉదయించినట్లయితే, ఆయన మనకు క్రొత్త జన్మను అనుగ్రహించాడు. మరలా ఆ యొక్క పాత జీవితం వైపు వెళ్ళొద్దండి. మనము స్నానం చేస్తాం, మరలా మనము మురిగుంట్లో పోయి పడతామా? చెప్పండి. ఉదాహరణకి నేను అనుకోండి, డ్రైనేజ్ క్లీన్ చేసి వచ్చాను, ఇప్పుడు స్నానం చేశాను, వెంటనే పోయి దాంట్లో పడతానా? పడను. ఎందుకు? అందులో నుంచి బయటకు వచ్చాను కాబట్టి, స్నానం చేశాను కాబట్టి ఇంక మరలా దాంట్లోకి నేను వెళ్ళను. ప్రియమైన దేవుని వల్ల మనల్ని ఆయన ఆ యొక్క పాత జన్మలో నుంచి మనల్ని వేరుపరిచాడు, మనకు కొత్త జన్మనిచ్చాడు. మరలా మనం పాత జీవితం వైపు వెళ్ళకూడదు. ఆయన మనకు క్రొత్త మనసునిచ్చాడు, క్రొత్త స్వభావాన్ని ఇచ్చాడు. మరలా బూతులు మాట్లాడడము, మరలా ఆ యొక్క పాత జీవితం ఇక చాలు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆయన ఇచ్చినటువంటి క్రొత్త స్వభావాన్ని బట్టి మనం ఆ విధంగానే జీవిద్దాం. ఇప్పుడు మనము క్రొత్త నిబంధన కిందకు వచ్చి ఉన్నాం. దేనికి ఎందుకు వచ్చాను చెప్పండి? క్రొత్త నిబంధనకి. ఒకప్పుడు పాపం చేస్తే, ఒకప్పుడు తెలియక పొరపాటు చేస్తే ఎలా చెప్పండి? తెలియక పొరపాటు చేస్తే ప్రియమైన దేవుని వారారా భయంకరమైన శిక్షలు ఉండేవి. పాత నిబంధన ప్రకారం భయంకరమైన తీర్పు ఉండేది. తెలిసి పొరపాటు చేస్తే మరణ శిక్ష. అయితే ఇప్పుడు మనం కృప కిందికి వచ్చినాము. మనము తెలిసినా తెలియక చేసినా కూడా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. అయితే అదేవిధంగా నీవు పాపములో కొనసాగుతూ ఉంటే ప్రియమైన దేవుని వారలారా దాని యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు వెక్కరింపబడడు. మీరు దేవుడితో మీరు ఆయన రోషం కలిగిన వాడు, మీరు ఆయనతో ఆటలాడుకోవద్దండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా మనము క్రొత్త నిబంధన కిందకి వచ్చి ఉన్నాము కాబట్టి దానికి అనుగుణంగా మనము జీవించాలి. ఇక నాలుగవదిగా ఇన్ని క్రొత్తవి, ఇన్ని నూతనమైనవి కలిగి ఉన్న మనము ఇదిగో ఒకరోజు మన కొరకు నూతన ఆకాశము, నూతన భూమి సిద్ధంగా ఉంటుంది. దానికి చేరుకునే విధంగా మనము ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా సమస్తము పాతవైపోతాయి, నశించిపోతాయి. ప్రియమైన దేవుని వల్ల దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ భూమి మీద ఉన్నటువంటి గడ్డి రాలిపోతుంది, పువ్వు వాడిపోతుంది. మనము కూడా ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండం. అన్నీ కూడా ఒకరోజు సమస్తము మన కొరకు నూతనంగా దేవుడు చేయబోతున్నాడు. దాని కొరకు మనం అందరం కూడా ఎదురు చూడాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.